ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఏ విధంగా బాగుందంటున్నారు? అంత సార్ అన్ని విధాలుగా ఆడవాళ్ళకు ఫ్రీ బస్ పెట్టారండి. ఉచిత కరెంట్ అన్నారు. ఇంకా ఏంటి గ్యాస్ సిలిండర్కు 500కు అన్నారు. ఇవన్నీ మేలు చేసే ఉన్నాయి ఆడవాళ్ళకి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ. అంటే ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుంచి డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, బస్సులు ఆపకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి అంటున్నారు కదా, అలా మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఏం చేయలేదండి, బాగుంది. మేము ఎప్పుడు ఎక్కినప్పుడు కూడా బాగుంది. మాకైతే చాలా బాగా ఆయన అనిపిస్తుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలో ఎన్ని పథకాల వరకు మీకు అందాయి? అందులో మీకు ఎన్ని పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయి? 3 వరకు మాకు అందాయండి. 3 మాకు ప్రయోజనకరంగానే ఉన్నాయి. ఉచిత కరెంటు అనేది అందిందా మీకు? అందిందండి. ఓకే. సో ఇప్పుడు మీరు 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ ది చూసారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన విధానం చూస్తున్నారు కదా, మీ ఇద్దరిలో తేడా అంటే మీరు ఏం గమనించారు అసలు? ఏం గమనించలే, అంతా మేలు కోసమే చేస్తారు కదా. ఏ సీఎం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ప్రజల మేలు కోరే చేస్తారండి. మహిళలకు 2500 ఇస్తాను అనే ఒక హామీ చేశాడు, కానీ దాన్ని ఇంతవరకు ఊసుకు కూడా తీయలేకపోతున్నాడు అనేది కూడా వినిపిస్తుంది కదా, మరి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? సార్ చేస్తారు, టైం పడవచ్చు అలా అనుకుంటున్నాం. ఇద్దరు సీఎంస్ లలో మీకు ఎవరు సీఎం? అందరు బాగున్నారండి. అందరు బాగున్నారు. ప్రజల మేలు కోరే చేస్తారు. ఎవరు వచ్చినా కూడా ప్రజల మేలు కోరే చేస్తారండి.